హాయ్ నమస్తే, నా పేరు చిరుమామిళ్ళ సుబ్బారావు. ఈరోజు కాకాని వారిపాలెం వీరవల్లి లక్ష్మీనారాయణ గారి చేను దగ్గరికి వచ్చామండి. ఇది మన నర్సరీలోనే నారు తీసుకొచ్చేసారు. ఇప్పుడు వేసి మొక్కలు వేసి 40 రోజులు అవుతుంది. ఒకసారి చేను చూడండి, ఇప్పుడే బుట్టలు కట్టినాయండి. దీనికి హ్యూమిక్ పొటాష్ పెట్టి 20 రోజులు అవుతుంది. మేము ఈ ఫార్మర్కి చెప్పాము, నువ్వు హ్యూమిక్ పొటాష్ పెట్టినాక ఫర్టిలైజర్ పెట్టొద్దు, మొక్కకి తీపి ఎక్కువైతే బొబ్బరు వస్తుంది అని ఈ ఫార్మర్కి రియల్గా చెప్పాం. ఈ ఫార్మర్ ఏం చేసిందంటే, మిగతా వాళ్ళ చెల్లలాగానే ఇది ఎదుగుదల స్పీడ్గా రావాలనుకొని హ్యూమిక్ పొటాష్ పెట్టి గ్రోత్ వస్తున్నా కూడా అది ఎదిగేదాకా ఉండకుండా మధ్యలోనే ఫర్టిలైజర్ ఎక్కువ వాడాడు. ఇప్పుడే అక్కడక్కడ బొబ్బరు వస్తుంది. ఇప్పుడు ఈ రైతు మాటల్లో ఇది అసలు నేను చెప్పే దాని గురించి ఒకసారి విందామండి. ఏ లక్ష్మీనారాయణ గారు, మీరు ఏం చేశారండి? మీరు చెప్పినా వినకుండా నేను బలం ఇచ్చానండి. దానివల్ల అక్కడక్కడ బొబ్బరు తగులుతుంది. ఇప్పుడు హ్యూమిక్ పొటాష్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? హ్యూమిక్ పొటాష్ పెట్టేసి 20 రోజులు అవుతుంది. 20 రోజులు దాటింది. 20 రోజులు దాటింది. ఇప్పుడు పెట్టేటప్పుడు మీ మొక్కలు ఎలా ఉన్నాయి? పెట్టేటప్పుడు మొక్కలు పీసులు అలాండి. పెట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ కానీ ఎదుగుదల కానీ బాగుంది, చాలా బాగుంది. ఇది మొక్క చూడండి, మొక్క ఎదుగుదల చాలా బాగుంది. మొక్క నీట్గా ఉంది, మంచి కలర్ ఉంది. ఇప్పటి నుంచి ఫార్మర్కి మేము ఏమి సజెషన్ ఇస్తున్నామంటే, మినిమం ఇంకొక 20 డేస్ ఆర్ 30 డేస్ దాకా ఈ చేనుకి ఫర్టిలైజర్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెట్టు కింద బాగా రూట్ వ్యవస్థ బాగా డెవలప్ అయింది. డెవలప్ కావటం చెట్టు ఆటోమేటిక్గా రోజులకి ఇప్పటికి 20 రోజులే కదా, దాని పనితనం ఇంకా 30 రోజుల నుంచి విపరీతంగా ఉంటుంది. మంచి కలర్ వస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది, మంచి దిగుబడి వచ్చే లక్షణాలన్నీ కనపడుతుంటాయి. అందువలన ప్రతి ఒక్క ఫార్మరు హ్యూమిక్ పొటాష్ పెట్టినాక ఎట్టి పరిస్థితుల్లో మినిమం 60 నుంచి 70 డేస్ దాకా ఫర్టిలైజర్ అనేది వాడకూడదు. వాడితే తీపి ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తే చేలు దెబ్బతింటాయి. మనకు బలం లేకుండా, పెట్టుబడి లేకుండా ఆటోమేటిక్గా మొక్క పెరుగుదల వస్తుందయ్యా అని మనం ఒక పక్క చెబుతున్నాం, ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. అది ఫార్మర్కి అర్థం కావాలి. దానివల్ల మీకే నష్టం జరుగుద్ది. అందువలన నెక్స్ట్ ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ ఈ చేలోనే నెక్స్ట్ వీడియో తీద్దామండి, అప్పుడు చూపిస్తానండి.